అది మనకి తెలిసిన భాగమే కాకుండా మనకి తెలియని భాగం కూడా అతని వ్యక్తిత్వంలో ఉంది అనే సందర్భంలో ఇక్కడ అదర్ సైడ్ ఆఫ్ జీసస్, యేసులో కూడా మనకి తెలియని మరో భాగం ఉంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక సందేహం వస్తుంది, ఏంటి యేసులో మరో భాగం ఉందని నువ్వు ఎలా చెప్పగలవా? ఏమిటి నీకు ఆధారం? ఏసేమని నీకు అల్లోకి వచ్చి ఎవరికి చెప్పిన విషయాలు లేదో చెప్పాడా? ఇజ్రాయేల్ ఏమైనా ప్రత్యక్షంగా ఏమైనా రీసెర్చ్ చేసి వచ్చావు నువ్వు? లేకపోతే అసలు ఎవ్వరూ చదవకుండా పుస్తకం ఏమైనా చదివావా? ఇలాంటి సందేహాలు సహజంగా వచ్చే అవకాశం ఉంది కనుక ఆ ప్రశ్నలుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ దానికి నా సమాధానంగా ఏం రాశారో కూడా చదువుతున్నానండి. దానికి నా సమాధానం ఏమిటంటే, యేసులో ప్రపంచం చూడని మరొక కోణం, ఇంకా చెప్పాలంటే అనేక కోణాలు ఉన్నాయి అనడానికి ఆధారం ఎవరూ చదవని పుస్తకాన్ని చదవడమో, ఇజ్రాయెల్ వెళ్ళి పరిశోధించడమో కాదు. కొటేషన్లో బైబిలే